సార్ నా పేరు సీనా అని నేను బస్సుకు పోయి వారానికి ఒక దెబ్బ దిగుతాను. మా అంగడి బాగా వ్యాపారం అవుతుందని చెప్పేసి పక్క అంగడి శివ అని వారానికి ఒక దెబ్బ మా మీద గలాట పడుతూనే ఉంటాడు. యా ఊర్లో సార్? సార్ జోడి కొత్తపల్లి. ఎన్న దప్పాలన్నీ మేము ఇచ్చేది సర్దుకొని పోతానే కూడా బండి దిగినోడంతా మాకు రావడం పడతాడు. ఎప్పుడు చూసినా గలాటే. సుమారు సాయంత్రం 5 గంటలకు గలాట అయింది సార్. మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు పుట్టించుకుంటా ఉన్నారు. ఏమేమంటే మీ దాని వ్యాపారం బాగా అవుతుందని చెప్పేసి డైలీ వారానికి కొద్దిగా బస్సు దిగితే కన్నా గలాట కట్టి నెత్తుకొచ్చేది, నరికేస్తా అనేది. నేను కూడా మా వాళ్ళు గలాట చేసేది. ఏం బిడాని అంటే ఏం చదువుకొని పోతాలే అంటానే కూడా వాళ్ళు వినేలేదు. మన సినారి నాడు 5 గంటలకు చూస్తే నాకు చేయికి కాలు కింద ఏటేసి తలపగలు కొట్టేసి పండు పెట్టే అన్నాడు. మళ్ళీ పత్తలే నరికేసి వెళ్ళిపోతాను అన్నాడు. పత్తలేడు. అంగళ్ళు వాకలు వేసుకొని వచ్చేసి ఆసుపత్రికి వచ్చినాము. ఈడ కంప్లైంట్ వాళ్ళకి టైం దక్కపోయింది కానీ పోలీసులు ఇంతవరకు మాకే ఏం రెస్పాండ్ ఇవ్వలేదు. వాళ్ళు మీకు కొట్టినారు కదా, వాళ్ళ పేరేమి? వాళ్ళ పేరు శివ అని. అదే ఊరేనా? వాళ్ళు విజయపురం వచ్చాడు జీవనానికి వచ్చిండేది. వచ్చి వాళ్ళు అంగడి వేసుకున్నారు, పక్కల అంగడి. ఓకే. ఏం అంగడి అది? అది చిల్లర అంಗಡಿ ಸರ್. మీది చిల్లర ಅಂಗಡಿ? ಚಿಲ್ಲರ ಅಂಗಡಿ. ಓಕೆ. ಶಿವ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ಯಾವಾಗೂ ಗಲಾಟೆ ಮಾಡೋದು. ನಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲೇ ಅಂಗಡಿ ಹಾಕಿರ್ತಾರೆ ಅವರು. ಎಲ್ಲಿಂದನೋ ಬಂದು ಇಲ್ಲಿ ಇರೋದವನು. ನಿಜವಾಗ್ಲೂ ಅವನಿಗೆ ನನಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ಬೇಕು ಅಂತ ನಾನು ಯೂಸ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು, ಅವ್ರಿಗೂ ತೊಂದರೆ ಕೊಡ್ತಾಯಿದ್ದೀನಿ, ನಮಗೂ ತೊಂದರೆ ಕೊಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಅವನಿಂದನೇ ಜಾಸ್ತಿ ಟಾರ್ಚರ್ ಆಗ್ತಾ ಇರೋದಲ್ಲಿ ತುಂಬ ನರಕ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಅವನಿಂದ. ಇಷ್ಟು ಮುಂಚೆನೇ ಗಲಾಟೆ ಆಗಿದೆ, ಆವಾಗೂ ಸದ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೀವಿ ನಾವು. ಫ್ಯಾಮಿಲಿ ವಿಚಾರ ಅಂತೇಳ್ಬಿಟ್ಟು ಇವಾಗ ಜಾಸ್ತಿ ಸಾಯಿಸ್ಬಿಡ್ತೀನಿ ಅದು ಇದು ಅಂತೇಳ್ಬಿಟ್ಟು ಅವನು ದೊನ್ನೆ ಎತ್ಕೊಂಡು ಬಂದು ಹೊಡೆದು ನಮ್ಮ ಯಜಮಾನ್ರ ಹೊಡೆದು ಮರೆಸಿಬಿಟ್ಟು ಸಾಯಿಸಬೇಕು ಅಂತ ಅವನು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾಯಿದ್ದಾನೆ. ದಯವಿಟ್ಟು ನಮಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ಬೇಕು ಸರ್. ಅವ್ನ ಮನೆಯಿಂದ ಗಾಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದಾಗ ನಾವೆಲ್ಲ ಭಯ ಬೀಳಬೇಕು, ಆ ಥರ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾನೆ. ಮಕ್ಕಳು ಬಂದ್ರೂ ಅವನು ಎದುರಲ್ಲ. ನಾವೇ ಮಕ್ಕಳೇ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ಅವ್ನ ಗಾಡಿ ಅವ್ನು ಚಮ್ಮಕ್ ಮಾಡೋದು, ಸ್ಟೈಲ್ ಮಾಡೋದು, ಅವನಿಗೆ ಹೆಂಗೆ ಬಂದರೂ ನಾನು ನಡ್ಕೊತಾನೆ ರೋಡಲ್ಲಿ. ಹಂಗೆ ಗಾಡಿ ಓಡಿಸ್ತಾನೆ ಸರ್. ಹಂಗೆ ನಮ್ಮ ಗುದ್ದಕ್ಕೆ ಬರ್ತಾನೆ ಸರ್. ಆ ಥರ ಹೋಗ್ತಾನೆ ಸರ್. ಅವ್ನ ಗಾಡಿ ಬಂದ್ರೂ ನಮಗೆ ಭಯ ಆಗುತ್ತೆ ಸರ್. నువ్వు రావుతుందా? నువ్వు రాకూడదు.